కార్తీక మాసం చివరికి రాగానే మనకు గుర్తుకు వచ్చేది పోలి స్వర్గం కథ. పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం యొక్క ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని కూడా సూచించేటువంటి కథ ఇది. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్ళని తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలని వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ కథను ఆ రోజున తప్పకుండా చదువుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఆ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఆ రోజున బ్రాహ్మణులకు దీపదానం కానీ స్వయంపాకం కానీ ఇస్తే చాలా మంచిది అని చెబుతారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకే అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఇది పోలి స్వర్గం వివరం. కార్తీక దామోదర గయ దామోదర
ఆత్మదామోదర లింగదామోదర మోక్షదామోదర కృత్తిక మహాలక్ష్మి, నీవు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపించావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు. గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకీయవమ్మా. కార్తీక దామోదర గయదామోదర ఆత్మదామోదర లింగదామోదర మోక్షదామోదర కృత్తిక మహాలక్ష్మి,